హలో అమేజింగ్ పేరెంట్స్. ఒకరోజు మా ఇంట్లో ఆఫ్టర్నూన్ టైంలో నేను మా పిల్లలతో అరే మనం లంచ్ చేద్దామా అని అడిగాను. అప్పుడు మా పిల్లలు సరే అమ్మా, మేము నీకు హెల్ప్ చేస్తామమ్మా అన్నారు. సరే లేరా అన్నారు. వాళ్ళు ప్లేట్స్, గ్లాసెస్, వాటర్ అండ్ చిన్న చిన్న ఐటమ్స్ తీసుకొని వస్తున్నారు. సడన్గా మా చిన్నోడి చేతిలో నుంచి ప్లేట్ జారిపడి పగిలిపోయింది. వాడు నేనేమన్నా అంటానేమోనని ముందుగానే భయపడి ఏడపడం స్టార్ట్ చేశాడు. ఇక ట్విస్ట్ ఏంటంటే మా చిన్నోనితో పాటు మా పెద్దోడు కూడా ఏడుస్తున్నాడు. అరే జున్ను, నువ్వెందుకు ఏడుస్తున్నావురా అని అడిగితే, అమ్మ చిన్నుగాడు ఏడుస్తున్నాడు కదమ్మా, అందుకే నేను ఏడుస్తున్నామ్మా అన్నాడు. అరే చిన్ను, నువ్వెందుకు ఏడుస్తున్నావురా అంటే, అమ్మ నేను కావాలని ప్లేట్ పగలగొట్టలేదమ్మా, జారి పడింది అని ఏడుస్తున్నాడు. సరేలేరా, నేనేమనలే, కోపట్టనులే, తిట్టనులే, నువ్వు ఏడవకు, నేను క్లీన్ చేసుకుంటానులే అన్నాను. కాదమ్మా, మేము కూడా హెల్ప్ చేస్తామని ఇద్దరు కూడా హెల్ప్ చేశారు. నిజంగా పిల్లలు వాళ్ళు ఏదో హెల్ప్ చేయాలనో లేక ఏదో నేర్చుకోవాలనే ఇంటెన్షన్తో, క్యూరియాసిటీతో తప్పులు చేస్తూ ఉంటారు. మనము ఆ తప్పులను వాళ్ళపై ఎత్తి చూపకుండా, ఆ తప్పులను ఇంకోసారి జరగకుండా వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాలి. నిజంగా పిల్లలు తప్పులు చేసినప్పుడు మనం కోపడడం వల్ల వాళ్ళు ఏదైనా నేర్చుకునేటప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది. మీ పిల్లలు కూడా ఇలాగే ఎప్పుడైనా మిస్టేక్ చేశారా? అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? పిల్లలు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు దయచేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకండి. వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. I am Indu Jogi, a behavior coach for children. If you like this, please like, share, comment. Thank you.